యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. అదే రీతిగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈరోజు మనం చెప్పుకోబోతున్న అంశం ఏంటంటే నమ్మిక. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ఎవరి యందు మనం నమ్మిక ఉంచాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యందు మనం నమ్మిక ఉంచాలి. ఎవరో దేవుని యందు భయము భక్తి కలిగిన వారంట. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారులారా మీరు ఆయన యందు నమ్మిక ఉంచండి అన్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఎవరిని నమ్ముకోవాలంటే మనుషులను కాదు. బైబిల్ లేఖనంలో 118వ కీర్తనలో ఉంటుంది కదా, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. దేవునికి స్తోత్రం. ఎవరు నమ్ముకోవాలంటే మనుషులను కాదు, మనం నమ్ముకోవాల్సింది దేవుని నమ్ముకోవాలి. అందుకంటాడు దేవుని యందు భయము భక్తి కలిగిన వారులారా మీరు ఆయన యందు నమ్మిక ఉంచండి. దేవుని యందు భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఈ రోజున చాలామందికి భయం ఉంటే భక్తి ఉండట్లేదు, భక్తి ఉంటే భయం ఉండట్లేదు. రెండు ఉండాల, భయము భక్తి. అది అంటాడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా అన్నాడు. కానీ లోకంలో ఉన్న మనుషులారా మీరు యెహోవా యందు నమ్మిక ఉంచండి అన్నాడండి. ఏమన్నాడు అక్కడ? ఎవరితో మాట్లాడారు? లోకంతో మాట్లాడట్లేదు, దేవుడు మనతోటే మాట్లాడుతున్నాడు. దేవుని యందు భయము భక్తి కలిగిన వారులారా మీరు నమ్ముకున్న దేవుని యందు నమ్మిక ఉంచండి. బైబిల్ లేఖనంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నమ్మెను అంటే ఇంక ఆయన కాక ఇంకెవరిని నమ్మలేదంట. ఇంక ఆయన్ని కాక ఇంకెవరిని అబ్రహాము నమ్మలేదంట. అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని స్నేహితుడిని పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం. మోసే నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు. ఎవరు దేవుని యందు నమ్మిక ఉంచుతారంటే ప్రియా, ఎవరైతే దేవుని యందు భయము భక్తి రెండు ఉండాలి. భయము ఉండాలి, భక్తి ఉండాలి. భయము భక్తి కలిగిన వారే దేవుని యందు నమ్మిక ఉంచుతారంట. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుండి 16 వచనాలు. పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉందట. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకుంటకు ప్రొద్దున్నే బయలుదేరి దినమునకు ఒక దేనారం చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాను. పరలోక రాజ్యం ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది. ఆ యజమానుడంట ప్రొద్దున్నే బయలుదేరి ఊర్లోనికి వెళ్ళి నా ద్రాక్ష తోటలోనికి పని చేయడానికి వస్తారంటే వస్తామన్నారు. మేము వస్తాము, కానీ దినానికి ఒక దేనారం మాకు ఇవ్వాలని వారు ఏం చేసుకున్నారంటండి, ఒప్పందం చేసుకున్నారు, వడబడి చేసుకున్నారు. అయితే యజమాని ఏమన్నాడంటే మీరు ఉదయం వచ్చి సాయంకాలం వరకు పనిచేస్తే ఒక దేనారాన్ని నేను మీకు ఇస్తాను. వాళ్ళు అడిగింది అదే కదా, ఒక దేనారం ఇవ్వమని అడిగారు. ఆ ఒక దేనారాన్ని నేను మీకు ఇస్తాను, మీరు ఉదయం వచ్చి సాయంకాలం వరకు పని చేయాలంటే వాళ్ళు ఒప్పుకొని వెళ్ళారు. తరువాత అతను దాదాపు 9 గంటలకి సంత వీధిలో పని పాట లేక ఓరకనే నిలిచిన వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ చూసి ఏమంటున్నాడంటే మీరును నా ద్రాక్ష తోటలోని పనికి రండి అని చెప్పేసి వారితో చెప్పినప్పుడు వారు ఏమీ మాట్లాడలేదు. మీరు ఎంత ఇస్తారా అంత ఇస్తారా, మేము వస్తాం పనికి, ఇంకేం చెప్పలేదు. పని దొరికింది కాబట్టి వెళ్ళిపోయారు. 9 గంటలకి వీళ్ళు కూడా ద్రాక్ష తోటలో పని చేయడానికి వెళ్ళిపోయారంట. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతను మరలా వెళ్ళి అలాగే చేసిను. 12 గంటలకి 3 గంటలకి వెళ్ళి నా ద్రాక్ష తోటలో పని చేయడానికి వస్తారంటే వస్తామన్నారు. వెళ్ళారు. వాళ్ళు కూడా ఏమీ డబ్బులు ఎంత ఇస్తారా అంత ఇస్తారా ఏమో అడగలేదు, వెళ్ళిపోయి పని చేస్తున్నారు. 12 గంటలకి వెళ్ళారు, 3 గంటలకి వెళ్ళారు. సాయంత్రం 5 గంటలకి ఊర్లోనికి వెళ్ళి ఇక్కడ దినమంతా మీరు ఎందుకు ఊరకే నిలబడి ఉన్నారో అని అడగ్గా
ఎవరు కూడా మాకు పని చెప్పలేదు, ఎవరు మమ్మల్ని పిలవలేదు, మేము ఖాళీగా ఉన్నాం అనగానే, అయితే ఇప్పుడు నా ద్రాక్ష తోటలోకి వచ్చి మీరు పని చేయండి. ఎన్ని గంటలకి? 5 గంటలకి. వాళ్ళు కూడా వడబడి ఏం చేసుకోలేదు. 5 గంటలు కూడా ద్రాక్ష తోటలో పనికి వెళ్ళారు. ప్రొద్దున్నే పనికి వెళ్ళిన వాళ్ళు వడబడి చేసుకొని ఒక దేనారానికి వడబడి చేసుకొని వెళ్ళారు. దేనారం అంటే ఇంచుమించు ఎంత తెలుసండి? అక్కడ పుట్టినోట్లు ఉంటుంది చోట కిందనే, ఇంచుమించు ₹1 9 గంటలకు వెళ్ళిన వాళ్ళు వడబడి చేసుకోలేదు, 12 గంటలకు వెళ్ళిన వాళ్ళు వడబడి చేసుకోలేదు, 3 గంటలకు వెళ్ళిన వాళ్ళు వడబడి చేసుకోలేదు, 5 గంటలకు వెళ్ళిన వాళ్ళు వడబడి చేసుకోలేదు. ఆయన ఎంత ఇచ్చినా పర్వాలేదు అనుకుని వెళ్ళిపోయారు. అయితే ప్రియాదేవుడు సాయంకాలం వరకు పని అయిపోయింది. పని ముగించేసిన తర్వాత యజమానుడు, ద్రాక్ష తోట యొక్క యజమానుడు గృహ నిర్వాహకుని పిలిచి, వీళ్ళకి పనికి డబ్బులు ఇచ్చి పంపించేయండి అని చెప్పేసి తన గృహ నిర్వాహకునితో చెప్పినప్పుడు 5 గంటలకు పనికొచ్చిన వాళ్ళకి ఎంత ఇచ్చినాడో తెలుసండి? 1 దేనారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు పొద్దున్నే పనికొచ్చిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, 1 గంట పనికొచ్చిన వాళ్ళకి ఒక్కొక్క దేనారం ఇచ్చేస్తున్నారు కదా, మాకు ఎక్కువ ఇస్తారేమో అని చెప్పేసి వాళ్ళు ఆశపడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. ఆశపడడంలో ఏమీ తప్పులేదు. ఎందుకంటే 5 గంటలకు వచ్చిన వాళ్ళు 1 దేనారం ఇచ్చారు కాబట్టి మేము పొద్దున్న వచ్చి పని చేసాం, మాకు ఎక్కువ ఇస్తారా అనుకుంటున్నారు వీళ్ళు. కానీ ఆ గృహ నిర్వాహకుడు ఏం చేశాడంటే, 5 గంటలకు వచ్చిన వాడికి దేనారం ఇచ్చాడు, 3 గంటలకి వచ్చిన వాళ్ళకి దేనారమే ఇచ్చాడు, 12 గంటలకు వచ్చిన వాడికి దేనారమే ఇచ్చాడు, 9 గంటలకు వచ్చిన వాళ్ళకి దేనారమే ఇచ్చాడు, ఉదయాన్నే పనికి వెళ్ళిన వాళ్ళకి కూడా 1 దేనారం ఇచ్చాడు. అందరికీ సమానంగా ఇచ్చేసాడు. పొద్దున్న వచ్చాం, ఎండంతా భరించాం. వాళ్ళు సాయంకాలం 5 గంటలకు వచ్చి 1 గంట మాత్రమే పనిచేశారు, వాళ్ళకి 1 దేనారం ఇచ్చారు, మాకును కూడా 1 దేనారమే ఇచ్చారని చెప్పేసి ఉదయం పనికి వచ్చిన వాళ్ళు సనుక్కుంటున్నారంట. ప్రియా దేవుని బిడ్డలారా, మొదట వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే దేవుడితో ఒప్పందం చేసుకున్నారు. ఈ రోజుల్లో మనం ఏం చేస్తామంటే, నీవు నాకు మగపిల్లని ఇస్తే గుడికి వస్తాను, మా ఆయనకి ఉద్యోగం వస్తే గుడికి వస్తాను, లేకపోతే నాకు పని కల్పిస్తే మందిరానికి వస్తాను, ఇలాగ వడబడి చేసుకున్నాం దేవునితో. మనం ఒప్పందాలు చేసుకుని వస్తున్నాం. నాకు అది ఇస్తే వస్తాను, ఇది ఇస్తే వస్తాను, నువ్వు అది చేస్తే వస్తాను అన్నాడు. వచ్చిన వాళ్ళు దేవునితో, ఆ యజమానుడితో వడబడిక ఒప్పందం చేసుకొని దేనారం, ఒప్పందంలో ఏమైనా తగ్గించారా? వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు కదా దేనారం అని. ఆ దేనారంలో ఏమైనా పైసా తగ్గించారా? తగ్గించలేదు కదా. నువ్వు ఒప్పుకున్నట్లుగానే ఇచ్చేశారు. మరి నీకెందుకు సనుగుడు? వెనకలు వచ్చిన పట్టుపోతున్నారంటే వాళ్ళు ఏమి ఒప్పందం చేసుకోలేదు, ఏమి వడబడి చేసుకోలేదు, ఎంత ఇచ్చినా సంతోషమే అనుకున్నారు. అనుకుంటున్న వారిలో ఒకరిని చూసి అంటాడు, స్నేహితుడా, నేను మీకు అన్యాయం ఏమీ చేయలేదే, ఎందుకంటే నీవు నా యొద్ద 1 దేనారాన్ని నీవు వడబడి చేసుకున్నావు, ఆ వడబడి చేసుకున్నట్లుగానే 1 దేనారాన్ని నీకు ఇవ్వలేదా? నీ సొమ్ము నువ్వు తీసుకొని పోము, నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చుటకు నాకు ఇష్టమైంది. నువ్వు ఎప్పుడో బాప్తిజం పొందుకొని 30 సంవత్సరాలు అయింది, నాకు అదే దీవెని ఇచ్చాడు, నేను కాక మనం బాప్తిజం చేసుకున్నాను, అదే దీవెని ఆయనకి ఇచ్చేస్తున్నాడు అంటే కుదురుతుందండి? కుదరదు కదా. దేవుని దగ్గర మనం వడబడిక మాత్రం చేసుకోకూడదు. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ 9 గంటలకు వచ్చిన వాళ్ళు, 12 గంటలకు వచ్చిన వాళ్ళు, 3 గంటలకి 5 గంటలకి వచ్చిన వాళ్ళు ఆయన ఎంత ఇచ్చినా పర్వాలేదని యజమానుని మీద నమ్మకం ఉంచారండి. దేవునికి స్తోత్రం. ఆయన ఎంతన్నా ఇస్తాడు, ఆయన ఇష్టం, మనకి ఎంత ఇచ్చినా పర్వాలేదు. మెయిన్ నమ్మిక ఉంచారు వీళ్ళు. వీళ్ళకి నమ్మకం లేక వడబడి చేసుకున్నారు. ఉదయాన్నే పనికొచ్చిన వాళ్ళకి ఆ యజమాని మీద నమ్మకం లేక వడబడి చేసుకున్నారు. వడబడి చేసుకున్నట్లుగానే వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే తర్వాత వచ్చిన వాళ్ళు 9 గంటలకి, 12 గంటలకి, 3 గంటలకి, 5 గంటలకి వచ్చిన వాళ్ళు ఏమి వడబడిగా ఒప్పందం ఏం చేసుకోలేదు కాబట్టి మరి వారితో పాటు వీళ్ళకి కూడా సమానంగా ఆ యజమానుడు ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం. అందుకోసమే దేవుని దగ్గర మనం ఒప్పందాలు పెట్టుకోకూడదు, వడబడులు చేసుకోకూడదు. ప్రభా, నేను నీ మందిరానికి రావాలంటే నాకు ఇది ఇవ్వాలి,
నీ మందిరానికి రావాలని నాకు అది కావాలి అలా అడగకూడదు మన దేవుణ్ణి. దేవునికి ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు అంట. మీకు ఏం అవసరమో ఆయనకి తెలుసు అంట. కాబట్టి అన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన దగ్గర మనం ఒప్పందాలు వడబళ్ళు పెట్టుకోకూడదు. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే దేవుని యందు నమ్మికుంచి పనులకు వెళ్ళిపోయారు. ఆ నమ్మకమే ఏం చేసింది, వీళ్ళకి కూడా సేమ్ అదే సొమ్ముని ఇచ్చేటట్లుగా చేసింది. అందుకే అంటాడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వర్లారా ఆయన యందు నమ్మికొంచాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు చూద్దాం. బేతనీ అని పేరు ఎత్తగానే మనకు గుర్తొచ్చేది మార్తా, మరియా, లాజరు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, లాజరు చనిపోయాడు. యేసుప్రభు వారికి కబురెట్టారు. యేసుప్రభు వచ్చారు. అది వరకే 4 దినాలు అయిపోయింది యేసుప్రభు వచ్చే సమయానికే. వాళ్ళందరూ మార్తమ్మని మరియమ్మని చాలామంది వచ్చి ఓదార్చుతున్న సమయం అది. అదే సమయంలో యేసుప్రభు వారు కూడా వచ్చారంట. వచ్చిన వెంటనే మార్త ఏమంటుందో తెలుసండి. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండు. అంటే యేసుప్రభు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు. అలాగా లోకమంతా చూడొద్దు. ఆయన లోకమంతా పరిపాలన చేసేవాడు మీ ఇంటి దగ్గర ఎందుకు ఉంటాడు? ఆ మార్త చంద్రబాటు చూడండి. ప్రభువా నీవెక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూతువు. యేసు రాయి తీసివేయడని చెప్పగా, ఆ సమాధి మీద ఆనాటి కాలంలో ఈనాటిలాగా మట్టిలో కాదు, ఒక సమాధిని తొలిసేవారు, అందులో పెట్టేసి రాయి మూసేవారు. ఆ రాయి తీసివేయడని యేసుప్రభు చెప్తే, సహోదరిని మార్త, ప్రభువా అతను చనిపోయి 4 దినములు అయినది కనుక ఇప్పటికే వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. వాసన కొడుతుంది, 4 రోజులు అయిపోయింది. అందుకు యేసు ఏమన్నాడంటే, ప్రియమిత్రులారా, నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు. ఈరోజు మనం దేనికోసం చెప్పుకున్నాం? నమ్మిక. నువ్వు నమ్మితే ఎవరిని? దేవుణ్ణి. నీవు నమ్మిన ఎడలా నీవు దేవుని మహిమను చూస్తావని చెప్పేసి దేవుడు చెప్పడం జరిగింది. అంతటి వారు ఆ రాయి తీసివేసరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవిని వినినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని ఎరుగుదును గాని నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచిన ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితేనను. వెంటనే చెప్పి లాజరు బయటికి రమ్మని బేగ్గరగా చెప్పగా, చనిపోయేవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడై వెలుపులకు సజీవముగా వచ్చాను. ఏమన్నాడు? మార్త, నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు. నమ్మకం చాలా నమ్ముకున్న దేవుని యందు, మనం నమ్ముకున్న దేవుని యందు ఒక కార్యం తలపెడతాం. ఒక కార్యం తలపెట్టి పెళ్ళి అనుకొని పోని ఒక పెళ్ళి తలపెట్టామని ఇంట్లో అబ్బాయికో అమ్మాయికో. పెళ్ళి అయ్యే వరకు కంగారు, పెళ్ళి అయ్యే వరకు తొందరపాటు, ఏం జరుగుతుందో, డబ్బులు సరిపోతాయో సాలవో, భోజనాలు సరిపోతాయో సాలవో, అంతా అలచడి మనలో ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత అమ్మయ్యా అన్నప్పుడు ఊపిరి పీల్చుకుంటారు. కానీ ఆ ఊర్లో ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు ఆయనకి అలాంటి కంగారే. మధ్యలో ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం తేవాలంటే ఊరికి ఆ టౌన్ చాలా దూరం. తెచ్చే వరకు పోనీ ఉంటారా వీళ్ళు? భోజనాలకు వచ్చిన వాళ్ళు ఉంటారా? ఏంటంటే చికెన్ అయిపోయింది, పలావ్ అయిపోయింది అంటే ఉంటారా? మేము వండుతూ ఉండాలంటే ఎవరు ఉండరు. మా అన్ని ముందే సిద్ధం చేసుకోవాలి. కాబట్టి ద్రాక్షరసం అయిపోయింది. పిల్లోని కంగారు పడుతుంది, కాలు తొక్కుంటున్నాడు. ఇదంతా ఎవరు చూస్తున్నారు? ఇదంతా ఎవరు చూస్తున్నారు? మరియా, యేసుప్రభు తల్లి అయిన మరియా చూస్తుంది ఈ కంగారు పడడం, ఈ తొందర పడడం అని. ఈ విషయాన్ని నేనే చెప్పేస్తానని చెప్పి యేసుప్రభుతో చెప్పేస్తుంది ద్రాక్షరసం అయిపోయిందని. కానీ దేవుడు ఏమన్నా, అమ్మా నాతో నీకు ఏం పని, నా సమయం ఇంకా రాలేదు. యేసుప్రభు మనం చేసే కార్యాల్లో ఉంటే ఏ లోటు రానవ్వడండి.
అది తెచ్చుకోవాలంటే చాలా దూరం వెళ్ళాలి, బోల్ టైం పడిపోతుంది, వచ్చిన వాళ్ళు ఉండరు, వెళ్ళిపోతారు. ఇది కంగారు అయింది. ఇక్కడ 6 రాతి బాణలు ఉన్నాయంట. 6 రాతి బాణలు నీళ్ళతో నింపడని దేవుడు చెప్పాడు. నీళ్ళతో నింపితే ద్రాక్షరసం ఎలాగవుతుంది? కానీ దేవుడు అక్కడ నీళ్ళతో నింపాను అన్నాడు. పోనీ వాళ్ళు ఎవరన్నాడు అడిగారా? నీళ్ళతో నింపన్నా పెట్టి ప్రభా, నీళ్ళు పోతాం పెట్టి వాళ్ళకి పిల్లలకి అన్నారు, అనలేదు. అంటే వీళ్ళకి ఏముంది? నమ్మకం ఉంది ఆయన మీద. దేవుడికి స్తోత్రం. ఆయన నీళ్ళనైనా ద్రాక్షరసం చేయగలడనే నమ్మిక వాళ్ళకు ఉందండి. కాబట్టి దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన ఆ రాతి బాణల్ని అంచులు మట్టుకొని నీళ్ళతో నింపేశారంట. 6 రాతి బాణలు అంటే పెద్ద పెద్ద బాణలు అన్నమాట. అవి నీళ్ళతో నింపేసి దేవుడు కృతజ్ఞత స్తోత్రాలు చెప్పేశాడు. ఇప్పుడు ముంచి విందు ప్రధాని దగ్గర తీసుకుని ముంచి ఆ ద్రాక్షరసం పోస్తుంటే ముందు ఒరిజినల్ ద్రాక్షరసం కన్నా ఈ ద్రాక్షరసం చాలా మధురంగా ఉందంట. దేవునికి స్తోత్రం. ఏ ద్రాక్షరసం? నీళ్ళు ద్రాక్షరసంగా మార్చారు చూడండి దేవుడు. ఆ ద్రాక్షరసం ఒరిజినల్ ద్రాక్షరసం కంటే నీళ్లు ద్రాక్షరసంగా అయింది చూడండి. ఈ ద్రాక్షరసం చాలా మధురంగా ఉందంట. దీనికి కారణం ఏంటి? నమ్మిక. కంగారు పడిపోతాం, మనం తొందరపడిపోతాం, మనం కాలు తొక్కుంటుంటాం, మనం భయపడిపోతుంటాం. భయపడద్దు అన్నాడు. యెహోవా యందు భయము భక్తి కలిగిన వర్లరా ఆయన యందు నమ్మిక ఉంచండి. మనం ఎందుకు కంగారు పడిపోతున్నాం? మన మనుషులం కాబట్టి మన కంగారు, తొందరపాటు ఇవన్నీ ఉంటాయి మనకి. కానీ దేవుడు రోజు చెప్తున్నాడు భయపడకండి అని. రోజు చెప్తున్నాడు ఆయన, భయపడకండి, భయపడకండి, భయపడకండి. రోజుకి ఒకసారి చెప్తూనే ఉన్నాడు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనిషి స్వభావం అది, భయపడిపోవడం. దేవుడు అంటాడు భయపడకండి, నమ్మిక మాత్రం ఉంచండి. మార్తతో ఏం చెప్పాడు? భయపడకో, నమ్మిక మాత్రం ఉంచాను. ఒక మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. చూడండి లూకా సువార్త 8:41. సమాజపు మందిరపు అధికారి యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల పడి ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధంగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకోనేను. యాయీరు కుమార్తె చావ సిద్ధంగా ఉందని బ్రతిమాలుకున్నాడు. చచ్చిపోవడానికి. ఈ మాట చూడండి ఎలాగుందో. చావ సిద్ధంగా ఉందంట. బస్సు రావడానికి సిద్ధంగా ఉంది అంటే బాగుంటుంది. బస్సు రావడానికి సిద్ధంగా ఉంది, బండి రావడానికి సిద్ధంగా ఉంది, మన ప్రయాణం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము అంటే బాగుంటుంది. కానీ ఇక్కడ సావుకి సిద్ధంగా ఉందట. ఎవరు? సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు కుమార్తె, 12 సంవత్సరాలు ఈడగలిగిన స్త్రీ, యమన బిడ్డ సావడానికి రెడీగా ఉంది. సావసిద్ధం అంటే అది ఎప్పుడు చచ్చిపోద్దో తెలియని పరిస్థితుల్లో ఉందండి. ఈ సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు, సమాజ మందిరపు అధికారి అంటే ఆయన కింద బోళ్ళు మంది పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని పంపించచ్చు కదండి యేసయ్య దగ్గరికి. ఒక అధికారి ఈయన కింద బోళ్ళు మంది ఉద్యోగస్తులు ఉంటారు. బోళ్ళు మందిని ఒక ఇద్దరిని పంపించచ్చు కదా. కానీ సమాజ మందిరపు అధికారి వెళ్ళి అంటాడు, యాయీరుని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఆయనే స్వయంగా వెళ్ళి ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె సావసిద్ధంగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయన బతిమాలుకోనేను. ఆయన వెళ్ళిచుండగా జనసమూహంలో ఆయన మీద పడుచుండరే. దేవునికి స్తోత్రం. యేసుప్రభు బయలుదేరాడు వెళ్ళడానికి. కానీ జనసమూహంలో ఆయన మీద పడుతున్నారు కాబట్టి ఆయన వెళ్ళడానికి అవకాశం లేదు. ఇంతలోనే 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి ఆయన ముట్టుకుంది. ఈ సంఘటన జరిగింది. ఇక్కడ ఆలస్యం అయిపోయింది దీనికి. ఆ 12 ఏళ్ల రక్తస్రావం గల స్త్రీని దేవుడు ఏం చేశాడు? అక్కడ కూడా చాలా అద్భుతం జరిగింది. ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో తిప్పలు పడ్డది, ఎన్నో వైద్యుల చేత వైద్యం చేయించుకుంది. అయినా సరే రక్తస్రావం తగ్గలేదు. అయితే యేసుప్రభు ఊరు వస్తున్నాడని కొంతమంది చెప్పగా విని మంచం మీద పట్టుకొని తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ రక్తస్రావం కలిగింది. ఎందుకంటే నడిచే శక్తి లేదు. 1 సంవత్సరం అండి, 1 సంవత్సరమే వీక్ అయిపోద్ది. 1 సంవత్సరం అలా బ్లడ్ పోతూ ఉంటే వీక్ అవుదా? కానీ 1 సంవత్సరం కాదు, 12 సంవత్సరాలు ఏకంగా అసలు బలం ఎక్కడ ఉంటుంది? ఎండిపోద్ది.
పుల్లలాగా ఉంటుంది మంచం మీద, లెగలేని స్థితిలో ఉంటుంది. మంచం మీద తీసుకొని వెళ్ళి ఆయన ఎక్కడుంటే అక్కడ జనాలు ఉంటారు కాబట్టి వెనక్కి విడిచిపెట్టారు. వెనక్కి విడిచిపెట్టి కుక్కలాగా ఆ జనాల మధ్యలోంచి పాకురుకుంటూ వెళ్ళి ఏదో రకంగా ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు అనుకుంది. వస్త్రపు చెంగును ముట్టుకుంది, బాగైపోయింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్న వెంటనే ఆమె రక్తధారలు కట్టాయంటే దేవునికి స్తోత్రం. ఆయనలో అంత శక్తి ఉంది, ఆయన వస్త్రంలోనే అంత శక్తి ఉంది. ఇప్పుడు బాగైపోయిన తర్వాత చూడండి, బాగు లేనప్పుడు ఒక ఉద్దేశం, బాగైపోయిన తర్వాత మరొక ఉద్దేశం. బాగైపోయింది కదా, ఇంక పర్వాలేదు, నేను ఇంక వెనక్కి వెళ్ళిపోతాను, ఎవరికి తెలియకుండా సీక్రెట్గా వెళ్ళిపోదాం అనుకుంది. కానీ యేసు ఇంతలో ఆయన అంటాడు, ఎవరో నన్ను ముట్టారు, ఎవరో నన్ను ప్రత్యేకంగా ఒకరు ముట్టుకున్నారు అంటున్నాడు తప్ప శిష్యుల మాటను పక్కన వేసాడు దేవుడు. అప్పుడు ఆ స్త్రీ గ్రహించింది. ఏ స్త్రీ గ్రహించింది? 12 ఏండ్ల రక్తస్రావ రోగంతో బాధపడిన ఆ వ్యక్తి బాగుపడిపోయింది కదా. ఆ స్త్రీ గ్రహించి బోధకుడు ఇలా మాట్లాడుతున్నాడంటే, ఎవరో ముట్టుకున్నారంటే నేను ముట్టుకున్నాడు ఆయనకి తెలిసిపోయింది. ఎదరకుండా వెళ్ళి ముట్టుకుందా? ఎక్కడా వెనక బీటిని వచ్చి ముట్టుకుంది. ఆయనకి ఎలా తెలిసిపోయింది? బాబు తెలిసిపోయింది, నా పేరు కూడా తెలిసిపోయి ఉంటుంది ఆయనకి, నా విధానం, నా బ్రతుకంతా ఆయనకి తెలిసిపోయి ఉంటుందని భయపడి వచ్చిందంటే ఇప్పుడు ముందుకి దేవునికి స్తోత్రం. ఇప్పుడు వచ్చి ఆయన పాదాల మీద పడి ఇప్పుడు చెప్తుంది సాక్ష్యం నిలబడి, ముట్టుకుంటే బాగైందని ప్రజలందరికీ తెలియాలని చెప్పేసి ఆయన అలాగ మాట్లాడాడు. ఇప్పుడు వచ్చి ఆమె స్వయంగా ఆయన పాదాల మీద పడి ఒప్పుకొని సాగిలిపడి ఒప్పుకొని సాక్ష్యం చెప్తుంది, నేను ఆయన వస్త్రపుచ్చంగా ముట్టగానే నేను బాగుపడ్డానని చెప్పేసి. ఇప్పుడు ఆ సాక్ష్యం విన్న వారందరూ కూడా ఏమయ్యారంట? అది దేవుని ఉద్దేశం. అందరూ కూడా మారు మనసు పొందారంట. అయితే ఈ సంఘటన జరిగిన కారణాన్ని బట్టి లేట్ అయ్యింది అన్నమాట. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, బోధకుని ఎందుకు శ్రమ పెట్టుచున్నావు అని అతనితో చెప్పాను. వెంటనే ఆ మాట యేసుప్రభు వరకు విన్నాడు కదా. వెంటనే యేసుప్రభు ఏమంటాడంటే, ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రమే చూ. సేమ్ అదే మాట మార్తతో చెప్పిన మాట. మార్తా భయపడకు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావన్నాడు. ఎక్కడ యాయిరుతో దేవుడు ఏమంటాడు? భయపడకో. ఎందుకు భయపడద్దు అన్నాడు? నీ కూతురు చచ్చిపోయిందని ఒకడు వచ్చి చెప్తున్నాడు. ఇంకెందుకు ఆయన తొందర పెడతామని చెప్తుండగానే యేసు ఆ మాట విని యాయిరు ధైర్యపరుస్తున్నాడు. యాయిరు భయపడకు, నమ్మిక మాత్రము ఉంచు అని దేవుడు మాట్లాడండి. ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అనువారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులు తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తం ఏడ్చుచూ రొమ్ము కొట్టుకొనిచుండగా ఆయన వారితో, ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఏమన్నాడు దేవుడు? చనిపోయిందా లేదా? అక్కడ అమ్మాయి చచ్చిపోయిందా లేదా? చచ్చిపోయింది. దేవుడు ఏమంటాడు? ఆమె నిద్రిస్తుంది. మనం కూడా యేసుని నమ్ముకున్న వాళ్ళు చనిపోయారు అనకూడదు. చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అని చెప్పేసి లోపలికి వెళ్ళాడు. శిష్యులు 3, తల్లిదండ్రులు 2, 5, యేసుప్రభు 6, చనిపోయిన స్త్రీ 7. 7 సంపూర్ణమైన సంఖ్య. ఈ 7 లోపల ఉన్నారు. 7 లోపల ఉండగా దేవుడు ఆమె చనిపోయిందని వారు ఎరిగి హేళన చేస్తున్నారు. ఏంటి నిద్రిస్తుంది అంటున్నాడు, చనిపోయిందని పట్టుకొని అని యేసుప్రభుని అపహసిస్తున్నారు, హేళన చేస్తున్నారు. అవేం పట్టించుకోలేదు యేసయ్య. మనమే పట్టించుకుంటాం, ఆయన పట్టించుకోవడం ఆల్రెడీ. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని తల్లి తాకుమి అని ఉంటుంది. ఇక్కడ లేదు ఆ మాట. మార్కు సువార్తలో తల్లి తాకుమి అని అరబిక్ భాషలో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ మాటకు అర్థం చిన్నదానా లెమ్ము అని అర్థం. దేవుడు ఆ చచ్చిపోయిన అమ్మాయి చెయ్యి పట్టుకొని ఏమన్నాడంటే చిన్నదానా లెమ్ము అన్నాడండి. దేవుడికి స్తోత్రం. వెంటనే ఆ చిన్నది లేచి
కూర్చుందటండి. ఆమె ప్రాణం తిరిగి వచ్చిన కనుక వెంటనే ఆమె లేచాను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించాను. ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారటండి. తల్లిదండ్రులు ఏమైపోయారు? మన దేవుడు ఆశ్చర్యకరుడు. అంతటా ఆయన జరిగినది ఏమవుతుందో చెప్పొద్దని వారికి ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇంతకీ నేను చెప్పే విషయం ఏంటంటే, యాయిరుతో దేవుడు చెప్పిన మాట, యాయిరు భయపడకో, నమ్మిక మాత్రం ఉంచు, అంతే. మన మూలవాక్యం ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారలారా ఆయన యందు నమ్మిక ఉంచండి. ఎందుకు భయపడతారు? ఎవరితో మాట్లాడు? భయము భక్తి కలిగిన వారితో మాట్లాడుతున్నాడు. మనకు భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ఈ రెండు ఉండాలి మన దగ్గర. దేవుడంటే భయపడాలి, దేవుడంటే భక్తి కలిగి ఉండాలి. నేను ముగిస్తున్నాను ప్రియమైన బిడ్డలారా. ఒకే ఒక మాట ఏంటంటే, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం తొందరగా చదవాలి మీరు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారికి దీవెనలు ఎలా కలుగుతాయి? ఎలా కలుగుతాయంట? మెండుగా. ఒక ఆశీర్వాదంతో సరిపెట్టాడు దేవుడు. మెండుగా అంటే చాలా ఆశీర్వాదాలు అంట. ఎవరికి? నమ్మకమైన వారికి. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారికి మెండుగా దీవెనలు కుమ్మరించబడతాయి అంటాడు. దేవుడికి స్తోత్రం. ఆ 28వ అధ్యాయంలోనే 26వ వచనంలో కూడా ఒక మాట ఉంది. ఏంటి చదవండి? తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు. మన మనసును నమ్ముకొని మోసపోతాం. ఎవరు నమ్ముకోవాలన్నాడు అక్కడ? దేవుని నమ్ముకుంటాం. మన మనసును కాదు నమ్ముకోవాల్సింది. మన మనసు మంచిది కదా, మొన్న చెప్పాం కదా, మన హృదయం అలాంటిది, మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలుగుతుంది. దీనికి అది నమ్మవలసింది. మన నమ్మకి ఉంచవలసింది దేవుని మీద, ఈ మనసు మీద కాదు నమ్మకం ఉంచడం. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లుతాడు. కాబట్టి మన మనసును మనం నమ్ముకోవద్దు, కానీ దేవున్నే నమ్ముకుందాం. దేవుని మీదే నమ్మిక ఉంచుదాము. మనం చూసినట్లయితే అబ్రహాము దేవుని నమ్ముకున్నాడు, అది అతని నీతికి ఎంచబడింది. మోసే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా ఉన్నాడట. ఎక్కడన్నాడు? నమ్మకంగానా? మనుషుల దగ్గర నమ్మకంగా కాదు ఉండవలసింది. ఎక్కడ నమ్మకంగా ఉండాలి? మనం దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి. మోసే దేవుని ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడుగా ఉన్నాడట. మనం కూడా ఆ విధంగానే నమ్మకంగా ప్రభు దగ్గర ఉందాము, నమ్మకంగా ప్రార్థన చేద్దాము, ప్రభు యందు నమ్మిక ఉంచి దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు ప్రయాసపడదాము, దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుదాము. దేవుని కొరకు మనం ఎలా బ్రతకాలి? దేవుని యొక్క భయము భక్తి కలిగి నమ్మకంగా బ్రతికితే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. నమ్మకమైన వాని దేవుడు వర్ధలు చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడు మన దేవుడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారలారా ఆయన యందు నమ్మిక ఉంచండి అని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడాడు. మీ నమ్మిక ఎవరి మీద? మీరు ఎవరి మీద నమ్మిక ఉంచుతున్నారు? నీవు నమ్ముకున్న దేవుని యందు నీకు నమ్మకం ఉంటుందా లేదా? ఒకసారి పరీక్షించుకోండి. నేను ప్రార్థన చేస్తాను. సర్వోన్నతుడా, మీ కొందనాలు ప్రభువా, ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాతో సూటిగా మాట్లాడారు నమ్మిక గురించి. నిజమే ప్రభువా, మీరు దేని మీద మేము నమ్మకం ఉంచుతున్నాం, కానీ మేము నమ్ముకున్న మీ యందు ప్రభువా మేము నమ్ముకుంచేవారుగా మమ్మల్ని ఉంచండి, సహాయం చేయండి. నువ్వు నమ్మకమైన దేవుడు ఉన్న తండ్రి, మరి మేము భయపడకుండా
నమ్మకి ఉంచేవారుగా మరి 3 సంఘటనలు మా ముందు ఉంచారు. నిజమే తండ్రి, స్తోత్రాలు. వారు నమ్మకంతో పనికి వెళ్ళారు. నమ్మకంతో మార్త నీ యందు విశ్వాసం ఉంచింది, తన సహోదరుని పొందుకోగలిగింది. నమ్మకి ఉంచాడు యాయేరు, తన కుమార్తెను మరలా పొందుకోగలిగాడు. మేము కూడా ఆ విధంగా మీ యందు నమ్మకం ఉంచేవారుగా మమ్మల్ని ఉంచి, మరి నమ్మకమైన వారుగా మమ్మల్ని ఉంచి. ఎందుకంటే నమ్మకమైన వారికి దీవులు మెండుగా కలుగుతాయన్నావు. నమ్మకమైన వారిని నీ వద్దులు చేస్తానని మాట్లాడావు. కాబట్టి మేము మా మనసును నమ్ముకుంటున్నామేమో, మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని నమ్ముకోవడానికి మాకు నేర్పించమని, యుత్తమైన వాక్య నిపుణుల జీవితం నూరంతలుగా పంపించేయమని, తిరిగి ప్రయాణాల్లో తోడుగుని నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన ప్రతి బిడ్డలకు, భూలోకంలో పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా ప్రభా ఈరోజు నీ మందిరానికి వచ్చి నీ వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకొని ఆ వాక్యానుసారంగా జీవించబోతున్న మా సంఘ బిడ్డలందరికీ మీరు వచ్చే సదాకాలం మీ కృప తోడైండు నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్.